నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో 2 రోజులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అయిపోయింది. ఆదిలాబాదు అట్లాగే సంగారెడ్డి బహిరంగ సభలు జరిగినవి అభివృద్ధి పనులతో పాటు. ఇక వాళ్ళ 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 8 స్థానాలకు ప్రకటించాలి. అట్లాగే ఒంటరిగానే పోటీ చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ. ఇంకో పక్క బీఆర్ఎస్ కూడా దాదాపు 5 నియోజకవర్గాలకి పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ గురువారం నాడు కొన్ని స్థానాలకు ప్రకటిస్తుంది అని చెప్పి మనకి వార్తలు అందుతున్నాయి. బుధవారం నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో చర్చించి గురువారం నాడు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పి మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీ 10 స్థానాలు గెలవాలని చెప్పి తెలంగాణలో టార్గెట్ పెట్టుకుంది. అట్లాగే కాంగ్రెస్ అయితే 14 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కొద్దిగా స్థానాలు గెలిచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి కేసీఆర్ కరీంనగర్లో కూడా బహిరంగ సభతో మార్చి 12 బహిరంగ సభతో ఆయన కూడా లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. అయితే ఈ మధ్య సర్వేలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకొక కొత్త సర్వే ఒకటి వచ్చింది, పోల్ స్ట్రాటజీకి సంబంధించింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఉందని వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఇచ్చారు. దానికి కాంగ్రెస్ 39.6% ఓట్ షేర్ ఇస్తున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి. బీజేపీ 32.3% ఓట్ షేర్ సాధిస్తుందని, బీఆర్ఎస్ 24.7%, ఇంకా అదర్స్ 3.4%. అదర్స్ అంటే ఏఎంఐఎం 3% ఉంది, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ లేదంతా. అయితే ఇక్కడ సీట్ షేర్ కింద మారినప్పుడు కాంగ్రెస్ 8 నుంచి 10 గెలుచుకుంటుందని, బీజేపీ 7 నుంచి 9, బీఆర్ఎస్ 0-1, ఏఎంఐఎం 0-1. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ కాంగ్రెస్కి బీజేపీకి దగ్గరగా ఇస్తున్నారు. బీఆర్ఎస్ 0-1 అని ఇస్తున్నారు. సో మనం చూడాలి, ఇప్పుడు పొత్తులు కూడా మారిపోతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్తో వెళ్తాయా, కాంగ్రెస్తో వెళ్తాయా? అట్లాగే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని కలిశారు, పొత్తులో వెళ్తాము అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అయితే మాత్రం కొన్ని లెక్కలు వేసుకుంది. దాదాపు ఒక 9 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలవాలని చెప్పి వాళ్ళ దృష్టిలో చాలా నియోజకవర్గాలు లెక్కలు ఉన్నాయి. కానీ నేనైతే నా పర్సనల్ సర్వే ఒకటి కొన్ని రోజుల కిందట పెట్టాను. ప్రస్తుతానికి కూడా ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్ ఇవైతే మళ్ళీ గెలుచుకుంటుంది. అదనంగా ఎక్కడ వస్తాయి అనేది లెక్కల్లో మాత్రం కొద్దిగా నాగర్ కర్నూలు పాజిటివ్ కనబడుతుంది, మహబూబ్ నగర్ పాజిటివ్ కనబడుతుంది. మల్కాజ్గిరి మాత్రం కొద్దిగా హోరాహోరీ ఉండేట్టుకుంది. కాంగ్రెస్కి ట్రయాంగిల్ ఫైట్ అనే చెప్పచ్చు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి మల్కాజ్గిరిలో మాత్రం ట్రయాంగిల్ ఫైట్ వస్తుంది. మహబూబాబాద్ మాత్రం మళ్ళీ బీజేపీ వర్సెస్ అన్నట్టుగానే ఉంటుంది. అవతల అది బీఆర్ఎస్ కాంగ్రెస్ చూడాలి, ఇంకా కాంగ్రెస్ని అభ్యర్థిని ప్రకటించలేదు. అట్లాగే వరంగల్లో కూడా ఒక కొత్త వ్యక్తి పేరు తెర మీదకి వస్తుంది. మరి దాని మీద అప్పుడే బీజేపీలో అసమ్మతులు మొదలైనవి. అక్కడ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు చూడాలి. పెద్దపల్లిలో మాత్రం బీజేపీకి ఎడ్జ్ లేదు. ఖమ్మంలో కూడా మన నామా నాగేశ్వరరావు ఆయన బీజేపీతో అయితే సంప్రదింపులు జరిపారు, కానీ అక్కడ వాళ్ళ వర్కౌట్ అయినట్లేదు. ఆయన మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ తరఫునే పోటీ చేస్తున్నారు ఖమ్మం పార్లమెంటుకి సంబంధించి. అట్లాగే నల్గొండలో అయితే బీజేపీ గట్టి అభ్యర్థి కోసం ప్రయత్నిస్తోంది, కానీ నల్గొండ మాత్రం బీజేపీకి కష్టమైతే వాళ్ళు లెక్కేసుకుని 9 స్థానాల్లో అయితే మనం చూడాలి. మరి భువనగిరి ఒకటి పాజిటివ్గా పెట్టుకున్నారు. భువనగిరిని దాన్ని కూడా గెలుస్తామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ప్రస్తుతానికైతే మాత్రం 6 అయితే పాజిటివ్గా కనబడుతున్నాయి. మరి ఆ పైన 3 నియోజకవర్గాలు అనేది అభ్యర్థులు చేవల్లో ఒకటైతే మాత్రం బీజేపీ గెలుస్తుంది. అవతల అసలు బీఆర్ఎస్కి అయితే అభ్యర్థి దొరకట్లేదు. అట్లాగే కాంగ్రెస్ కూడా పట్నం మహేందర్ రెడ్డిని తీసుకుని వచ్చి అట్లాగే ఆయన భార్య పట్నం సునీతారెడ్డి అంటున్నారు. ఏదైనా చేవల్లో కొండా విశ్వేశ్వరరెడ్డికి అయితే యాజ్ ఆఫ్ టుడే అడ్వాంటేజ్ ఫుల్గా ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అది కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళేట్టుగానే కనబడుతోంది మార్చి మొదటి వారం ప్రకారం. అయితే ప్రస్తుతానికి మరి 6 నుంచి 7 అయితే కనబడుతున్నాయి. ఆ 9 అనేది ఎక్కడ టచ్ అవుతుంది, మిగతా నియోజకవర్గాలు అనేది అభ్యర్థులను ప్రకటించాక రేసులో ఎవరుంటారు, కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటించాకైతే మాత్రం మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. థ్యాంక్ యూ.